హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే ఒక స్నాక్స్ ఐటమ్ అయితే చేస్తున్నాను. దానికి తగ్గ అయితే నేను ఒక 4 ఆలుగడ్డలు అయితే బాగా బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. ఇది బియ్యం పిండి అండి. ఇది 2 కప్పుల వరకు నేను బియ్యం పిండి తీసుకున్నాను. 4 దుంపలకి, కాకపోతే ఇంకొక 2-3 ఎక్స్ట్రా నేను వేసాను. అయితే ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయండి. నేను తీసేసాను. చూడండి, ఈ గ్లాస్తో మేనేజ్ చేసుకోవాలి దాన్ని. ఉడకలేని ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకొని ఉడికిని మాత్రం తీసుకోవాలి. నాకు అక్కడక్కడ తగ్గింది, అయినా దాన్ని తీసేసాను. మెత్తగా చేసేసినాక అందులోకి చూడండి ఇలా మెత్తగా మేనేజ్ చేసేసుకోవాలి. మేనేజ్ చేసేసుకున్నాక అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. నేను మరో పక్కన ఆయిల్ అయితే వేడి చేసాను. 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను, చూసారు కదండి. అందులోకి తగినంత వాము అయితే తీసుకున్నాను, కొద్దిగా తీసుకున్నాను వాము. తర్వాత ఏమో కొంచెం సాల్ట్ కూడా వేసాను అందులోని. అంతేనండి. మొత్తం మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ పడితే అందులోకి వాటర్ అయితే నేను యాడ్ చేశాను, చూసారు కదా. అదిగోండి, అలా వాటర్ అయితే కొంచెం యాడ్ చేసి వేసాను. మొత్తం చపాతీ పిండిలాగా మెత్తగా పిసుక్కోవాలి. అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ స్టవ్ అయితే రాలేదండి సరిగ్గాని. రాకపోయినా సరే అది వేరే ప్లేట్ అయితే మార్చి వేసాను. ఇగో ఇది వేద్దామని నేను తీసుకున్నాను, అవ్వలేదు దాంతో. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశాను. ఫస్ట్ పోయినా నెక్స్ట్ టైం మళ్ళీ బాగా వచ్చింది నాకు. నేను వేసాను, నాకు 2 టిప్లు అయితే పోయింది. 3వ టిప్కి అయితే నాకు చాలా బాగా వచ్చింది. స్నాక్స్ ఐటమ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఆలుగడ్డని నెక్స్ట్ బియ్యం పిండి కలిపి వేయడం అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఇది నేను వేసే కారపూస అయితే ఇది ఒకవైపు వేగితే సరిపోతుంది, మనం ఇంకా మళ్ళీ తిప్పక్కర్లేదు ఫ్రెండ్స్. అలాగా నాకు 2-3 చాలా నీట్గా వచ్చినాయి, చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ పోయినా. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.